मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అండ్ యాక్షన్. అమ్మా నేను వచ్చేసానమ్మా. ఈ పూర్తి ప్రపంచము మీ దగ్గరే ఉందమ్మా. అలాగే ఏ వ్యాధి నన్ను నీ నుంచి అసలు దూరం చెయ్యదమ్మా. యాక్షన్. మనల్ని ఎవరు వేరు చేయలేరమ్మా. అరే అమ్మా ఆరోగ్యం బాగోలేక ఉన్నారు. దిగులు పడుతున్న రియాక్షనే కావాలి. హీరో అంటే తప్పకుండా రొమాంటిక్ ఉండాలి బంగారం. కానీ మనం చేసేది యాక్షన్ ఫిలిం. సరే ఓకే, నేను గుర్రాన్ని కౌగిలించుకుంటాను, గన్ని ముట్టుకుంటాను. చూడు, ఈ ఏరియా మన ఏరియా, సమయం మా సమయం. ఈ ఫిలిము మాదే, ఇంట్రెస్ట్ కూడా మాదే. నువ్వొక హీరో ఖచ్చితంగా కావు. చోటు ఖాళీ చేయి. ఇలా రా. బాలీవుడ్ లో అందరికీ నా యాక్షన్ నచ్చుద్ది. నేను ఎప్పుడూ విసిరే డబ్బుని చేత్తో పట్టుకోను. ఇలా రండి, మీ కళ్ళలో ఆముదం పోసుకొని బాగా చూడండి. మీ ఎదురుగుండానే ఒక హీరోని ఉన్నాను. కాస్త లెఫ్ట్ లో చూడండి, లెఫ్ట్ లో నిలబడున్నాడు. కొంచెం సైజులో పెద్దవాడిని, కానీ టాలెంట్ ఉన్నవాడిని. ఇలా రండి, ఇలా రండి. ఏదో పావుని చూసి భయపడినట్టుగా ఉన్నారు. కథలో హీరోని, హీరోయిజానికి హీరోని, టాలెంట్ కే టెంట్ ని. ప్రపంచమంతా దీపం వెలిగించినా నాలాంటి ఒక ఫైర్ దొరకదు మీకు. అర్థమైందా? లేక అర్థమయ్యేలా చెప్పనా? నటన అన్నది స్కూల్ పిల్లలు చేసేది కాదు. అది మాత్రం దెబ్బతీసిందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అవును, ఫిల్మ్ గనక బాగా రాలేదనుకో ఆ తర్వాత పోస్టర్ చింపేస్తారు, డైరెక్టర్ సెట్ ని విరగొట్టేస్తారు, మీడియా వాళ్ళు అవమానపరుస్తారు. అంతేకాదు ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇలా రా. భయం అనే బాంబుని విసిరి టాలెంట్ అనే టేస్ట్ ని వేస్ట్ చెయ్యొద్దు. నువ్వు మీ పేరుని తీసి పక్కన పెట్టండి. యాక్టింగ్ చూసి డిసైడ్ అవ్వండి. లంచ్ పార్టీ కూడా నేనే ఇస్తాను. అయ్యో బాబోయ్, నాకెందుకో ఇతని యాక్టింగ్ లో దమ్ము ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది యాక్టింగ్ దమ్ కాదు, లంచ్ పార్టీలో దొరకబోయే దమ్ ఆలు ఇంకా దమ్ బిర్యానీ అలాగే కనిపిస్తోంది. అరే ఆగండి, ముందు యాక్టింగ్ చూద్దాం. ఓ మదర్ ల్యాండ్ కి నమస్కారం. నా శత్రువుల్ని నేను పగ తీర్చుకుంటూనే ఉంటాను. వాళ్ళ పొగరు అనే కుండని పగలగొట్టి ఈ భూమికి గౌరవాన్ని తీసుకొస్తా. ఇది మీరు నా మీద ఉంచుకున్న ప్రేమ మీద సత్యం. హీరో దొరికాడు, హీరో దొరికాడు. కానీ ఇదొక ఎమోషనల్ యాక్టింగే కదా, కానీ మన ఫిలిం యాక్షన్ ఫిలిం కదా. మీరు ట్రాక్టర్ కావచ్చు, లేదా కాంట్రాక్టర్ కావచ్చు, అంతెందుకు టికెట్ కలెక్టర్ కూడా కావచ్చు, కానీ డాక్టర్ గా ఖచ్చితంగా ఉండలేరు. ఎందుకంటే మీరు డాక్టర్ బాలు కాదు, యాక్టర్ బాలు. ఇదిగోండి స్క్రిప్ట్, రేపు మర్చిపోకుండా రండి. లైట్స్, కెమెరా, యాక్షన్. కట్ కట్ కట్. ఆల్రెడీ అది కట్ అయిపోయింది, మరి ఎలా మళ్ళీ కట్ చేస్తాము? కెమెరాలో గుర్రం అసలు కనిపించట్లేదే. ఇలా రండి. రాలేము, చాలా దూరంలో ఉన్నాం. ఇది గుర్రం కాదు, గాడిద. పనికి రాని గాడిద. నేను ఎదగడానికి ఇది అడ్డంగా ఉంది. ఈ గుర్రం అసలు లెగట్లేదు. అరే విలన్ కొండ కింద ఉన్నాడు. మీరు గుర్రం మీద వచ్చి విలన్ తో గొడవ పడాలి. గుర్రం చాలా ముఖ్యం. గుర్రం కాదు, హీరోనే చాలా ముఖ్యం. ఇప్పుడు కిందకు వస్తాను, అక్కడ విలన్స్ తో యాక్షన్ కూడా చేస్తా. డాక్టర్ బాలు, మీరు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు యాక్షన్.
అరే ఎందుకు ఇలా చేశారు? అన్ని షాట్స్ దొరికాయి. కానీ ఇది తప్పుడు షాటు. హీరో ఏంటి కుంటుకుంటూ వస్తాడా? ఇంపార్టెంట్ ఏంటి, వీళ్ళని కొట్టాలి. హీరో ఎంత కొత్త స్టైల్లో వస్తాడో అంతలా హిట్ అవుతుంది. ఏంటి అనుమానమా? సరే రండి వెళ్ళి లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు టైం 12 అవుతోంది. అవును, ఇప్పుడు రొమాంటిక్ సీన్ తీద్దాం. సరే అయితే లంచ్ బ్రేక్ ఎప్పుడు ఇస్తారు? నీకేమి లంచ్ బ్రేక్ లేదు. నీ లంచ్ ఇప్పుడు బ్రేక్ కాబోతోంది. ఉదయం నుంచి ఏదో ఒకటి తింటున్నావు, ఇంకా నీకు లంచ్ బ్రేక్ కావాలా? సరే పదండి, అన్నిటినీ రివర్ లొకేషన్ దగ్గరికి షిఫ్ట్ చేద్దాం. యాక్షన్! అందమైన పుష్పమా, రోజా పుష్పమా, తీయటి మామిడి పండ, పుల్లటి చింతపండ, ఈ ప్రపంచమే నన్ను అందగాడంటుంది. కానీ నువ్వంటేనే నాకు ఇష్టం కూతురా. అరే నేను రొమాంటిక్ సీన్ రాశాను. ఈ కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ కిట్టి నాకు కూతురులాగానే కదా. అందుకని డైలాగ్ ని సినిమాని ఇప్పుడు మార్చేద్దామా? ఐడియా ఏమీ చెడ్డది కాదుగా. అదే నువ్వు ఇటరా. కిట్టిని చూసి నాకు ఎమోషన్ రావట్లేదు. ఓ పని చేయండి, వేరే హీరోయిన్ ని వేయండి. ఎక్స్క్యూజ్ మీ, నేనే స్టార్. కావాలంటే నేను మిమ్మల్ని రీప్లేస్ చేయొచ్చు, మీరు నన్ను రీప్లేస్ చేయలేరు. అరే ఫైటింగ్ వచ్చింది. సరే పదండి మనం వెళ్ళి లంచ్ బ్రేక్ తీసుకుందాం. ఇలారా, నేను డైలాగ్ అనే వరదని కుమ్మరించే ముందు, అంతకన్నా ముందు కలర్ వేయడానికి నేను కిట్టిని హక్ చేస్తున్నా. హగ్గంతా చేయకూడదు. అదెందుకు చేయకూడదంటే అది బనీ చెప్తాడా. మనది ఫ్యామిలీ ఫిలిం. దూరంగా నిలబడే ప్రేమ చూపించాలి. అదే చూడముచ్చటగా ఉంటుంది. ప్రేమ చూపించకూడదు. ఈ సీన్ ని నేను మళ్ళీ రాస్తాను. ఎవయ్యా దానికి టైం పడుతుంది. ముందు మనం వెళ్ళి లంచ్ బ్రేక్ తీసుకుందాం పదండి. అవును, సూపర్ ఐడియా. లంచ్ అయిపోగానే యాక్షన్ సీన్ తీద్దాం. యాక్షన్ సీన్ డాక్టర్ బాలు అదరగొట్టేస్తారు. ఇలారా, నీకు ముద్దు పెట్టి నీ బుగ్గల్ని రెడ్ చేయాలనుకుంటున్నా. నువ్వు నాలో ఉన్న టాలెంట్ ని చాలా చక్కగా కనిపెట్టావు. సరే సరే రండి ముందు మనం వెళ్ళి భోజనం చేద్దాం. నువ్వు కావాలంటే తిను, నేను డైట్ లో ఉన్నా. నేనిప్పుడు ఒక హీరో. డాక్టర్ బాలు ఏదో ఒకటి తినండి. అదేంటంటే ఏనుగు చిక్కినా కూడా ఖడ్గమృగం అవ్వచ్చు, కానీ డాంకీ కాలేదు. కానీ ఈయన ఏనుగు కాదు, హిప్పోపొటమస్ కాదు, గాడిద కూడా కాదు. ఎందుకంటే గాడిద నేనే కదా. నువ్వే డాంకీ, కానీ నేను చెప్పింది సామెత. అనుమానమా? కట్ 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 కట్. లంచ్ బ్రేక్, లంచ్ బ్రేక్. నేనిప్పుడు మీకు సీన్ అర్థమయ్యేలా చెప్తాను. చూసారా, ఈయనిప్పుడు అర్థమయ్యేలా చెప్తాడట. అది అర్థం చేసుకుని ప్రపంచం మొత్తం ప్రశ్నలు అడుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈయన అర్థమయ్యేలా చెప్తే ఎవరికి అర్థం అవుతుంది? ఏమన్నావ్? నాకేమీ అర్థం కాలేదు. డాక్టర్ బాలు, కిట్టి ఈ నదిలో దూకుతుంది. మీరు వెళ్ళి తన్ని కాపాడాలి. డాక్టర్ బాలు, ఇది సూపర్ సీను. ఈ సీన్ గనక బాగా చేశారంటే మీరు ఇంటర్నేషనల్ హీరో అయిపోతారు. ప్రపంచ వ్యాప్తంగా మీకు ఫ్యాన్స్ ఉంటారు. మీరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో కూడా నటిస్తారు. చూసారా? ఓ బన్నీ, కావాలంటే నువ్వు చూడు, నేను ఖచ్చితంగా చూస్తా. కిటీ యాక్షన్! కాపాడండి, కాపాడండి. డాక్టర్ బాలు యాక్షన్! కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. అరే కాదు, అది కిట్టి డైలాగ్. డాంకీ, షూటింగ్ జరుగుతోంది. ఇది రియల్ యాక్షన్. అతను రియల్ గానే అంటున్నారు కాపాడండి కాపాడండి అని. కాపాడండి, కాపాడండి, కాపాడండి. భలే వారు సార్ మీరు. ఈత కొట్టడం రాదని మాకు షూటింగ్ ముందే చెప్పుండాల్సిందే. ఇలారా, నీ బుర్ర అనే తెలివిలో అర్థం అనే మసాలా తక్కువగా ఉందా ఏంటి? నువ్వు సీన్ చెప్పేటప్పుడు నేను చెప్పడానికి వచ్చా, చెప్పనివ్వలేదుగా. ఏంటది? నాకు ఈత తెలీదు అని. అరెరే, అయితే మీరు ఎందుకు నీళ్ళలోకి దూకేశారు? నువ్వు చూపించిన కళ అటువంటిది. నేను ఎగ్జైట్మెంట్ అనే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయా, అందుకే చెప్పడం మర్చిపోయా. సరేనయ్యా, ఇకపైన వాటర్ సీనే పెట్టొద్దు. సరే, ఇక మీదట నీళ్ళ సీనే ఉండదులే. అమ్మా, అమ్మా, నన్ను ఈ ప్రపంచం అనే పాల్లో పెరుగు అనుకొని నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకమ్మా. ఈ రోజు నీకోసం నేను ఆ దేవుడి ముందు తల వంగి నిలబడ్డా. ఆయన చాలా సంతోషపడొచ్చు, కానీ నీకు ఏమీ జరగదమ్మా. నన్ను కౌగలించుకోమ్మా. ఇలా రామ్మా, నన్ను కౌగలించుకోమ్మా, రామ్మా.
నీ ఎముకలు విరగొట్టిన తర్వాతే నేను ఈ తలుపు తెరుస్తా. అంతే, మీరు అదరగొట్టేశారు. కంగ్రాచులేషన్స్ తమ్ముడా. పడిపోయిన వాళ్ళందరూ పర్వాలేదులే, ఫిలిం ఎలాగో అయిపోయింది కదా. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బాలు, నిజంగా మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. సరే చెప్పండి, నెక్స్ట్ ఫిలిం కి నేను ఎప్పుడు సైన్ చెయ్యాలో?